అందుబాటులో లేకపోవడంతో చిన్న రైతులమైన తాము ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ముదుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా నగదు చెల్లించి యూరియా తెప్పించుకోవాలని అధికారులు చెబుతున్నా అది తమ వల్ల కాదని వారు తెలిపారు. ముదుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో స్థానిక రైతులు మీడియాతో మాట్లాడారు. పంట పండించుకోవడానికి యూరియా కోసం ప్రభుత్వ కార్యాలయాలు వెళితే ఒక్కసారిగా అధిక మొత్తంలో నగదు చెల్లించి లోడ్ మొత్తం తెప్పించుకోవాలని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటుగా తమకు అప్పించే వారి దగ్గర తెచ్చుకోవాలన్నా ఇక్కడ కూడా యూరియా ఇవ్వకపోవడం జరుగుతుందన్నారు. యూరియా కోసం వెళ్తే ఇతర ఉత్పత్తులను కొనాలని అధికారులు చెబుతున్నారని వారు ఆపారు. ఈరా ఎర్త్ కొరత అంటే మా వాళ్ళకి డబ్బులు కడితే ఇస్తామని చెప్తున్నారు. డబ్బులు కట్టి నేను అయింది కట్టలే ఇవ్వలేకపోతున్నారు. అడిగితే ఇదిగో అదిగో రేపు ఎల్లుండి అంగళ్ళోళ్ళని పోయి అడుగుతామంటే అంగళ్ళోళ్ళు ఏమంటున్నారు, మాకు రావటం లేదా, మీరు అడిగటం లేదు, ఇస్తున్నాం, మేము ఏదో ఇదిగో 320 అమ్ముతాం, మాకు అడిగేది ఇది. దానికి ఆపోజిట్ ఏం చెప్తున్నారు, గుళికలు ఏదో 450 పెట్టి గుళికలు కొంటేనే కానీ ఈరై లేదు దుక్కిపిండి అవి తీసుకుంది ఈయన అంటున్నారు. అధికారులు స్పందించమని నేను కోరుకుంటున్నాం. అది మా విన్నపం అంతా. ఇది రైతుకి ఇప్పుడు రైతు ఎన్ని నమ్ముకుంటారు, ఆ ఎన్ని నమ్ముకునే ఇరిసేసి వాడికి అందుబాటులో ఏది ఇవ్వలేకపోతుంది. లాస్ట్ ఇదిగో అదిగో అదిగో పామ కప్ప మాస చెప్పడమే కానీ దుక్కిపిండి ఇస్తున్నారు. దుక్కిపిండి ఇస్తే వాడు ఏదో ఆపోజిట్ ఏదో ఒకటి చెప్తున్నాయి. ఈరే అడిగితే ఇప్పుడు కాదయా, మీరు దుక్కిపిండి 4 కట్టలు వేస్తే 1 కట్టో 2 కట్టలో ఈరే ఇస్తారు. దానికి కూడా చెప్పాను కదా, ఆపోజిట్ ఏదో ఒకటి పెడతాం. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ముందుగా కట్టమంటున్నారు, కడతాం. రైతు పోయి కట్టలేడు కదా, డబ్బుని కట్టుకొని లోడ్ కట్టుందే వీలేనంటున్నాను, తెచ్చి లేనంటున్నా. అందరూ పోయి కట్టలేరు కదా. ఏడో అప్పో సొప్పో ఎంగటోడిని అప్పో సొప్పో అడిగి తీసుకుంటాం అనే ఉద్దేశంతో వాడిని అడిగితే మా కాడ అంత డిమాండ్ 350 ఎమ్మినా మేము లేకున్నాం, తెచ్చి ఇమ్మంటున్నారు. ఇస్తామని అడిగితే వాడు లేకున్నాం, మేము ఇంతే ఇచ్చేది, మేము అమ్మలేకున్నాం. వాళ్ళని అడగలేకున్నాం. వాళ్ళు అడిగితే ఏమంటున్నారు, అడిగటం లేదు, మేము ఇచ్చేది ఇంతే, మీరు పోయి తెచ్చుకో. ఎవరికి చెప్పుకోవాలి విన్నపం? ప్రతిసారి ఇదే జరుగుతుంది. వాళ్ళ ముందు ఏదో చేశారనుకుంటే వాళ్ళకన్నా అదే ఉంది. అంటే ప్రభుత్వాన్ని విమర్శించినట్టు కాదు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇవ్వండి, వీళ్ళకే ఇవ్వటం కాదు, పెద్దవాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు కూడా సొసైటీకి ఇస్తున్నారు అంటున్నారు. పెద్దవాళ్ళకి లారీలు ఇంటికి వెళ్ళిపోతున్నాయి, చిన్నవాడికి రావడం. రైతు ఏంది, వాళ్ళు కట్టగలగలడు, ఏదో వాడు కడుతున్నాడు కాబట్టి వాడి ఇంటికి లారీ వెళ్ళిపోద్ది, వాడి ఇంటికి దించి ఇవ్వటం అన్నీ అయిపోద్ది. చిన్న రైతులకి ఏంటంటే మీరు రాలేదా, 4 కట్టారా, ఇంకా కాలేదా, మీరు లోడ్ కట్టండి, మేము ఏం చేయించాము అని వాళ్ళు చెప్తాంటే ఎందుకు? అధికారులైనా మిమ్మల్ని స్పందించమన్నది ఏంటి? వాళ్ళకు కూడా ఇవ్వండి. ప్రైవేట్ వాళ్ళకు కూడా ఎందుకు లేకపోతున్నారు? డీలర్ మీద వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారంట. ఏంది ఆపోజిట్ ఎందుకు పెట్టాలి వాళ్ళకి? గుళికలు ఎవరు? ఈ గుళికలు మేము కొనలేం, మాకు అలవాటు అయిపోయినాం. దీనికి పెట్టరానో దీనికి అలవాటు అయిపోయినాం. వాళ్ళు ఏమంటున్నారు, ఆ గుళికలు తీసుకొని మాకు ఈటం లేదా ఈరా, దాన్ని తీసుకుంటూ కూడా 70,000 పెట్టో 1,00,000 పెట్టో గుళికలు తీసుకుంటాం. ఈరే ఇంతే నీకు ఇచ్చేది, 1 లోడే 2 లోడ్లు దుక్కుపిండి ఇస్తాం. అసలు దుక్కుపిండి కూడా ఇస్తాం లేదన్నట్టుగా సమాధానం రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఒకటే మాట, మాకు ఆడ ఉంది, మీరు ఎవరో రండి, నేను చెప్పేది అది.